ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 642వ నామం కాలనేమి నిహా అన్నారు. కాలనేమి అంటే కాలాన్ని అనుసరించి మరి మనసునందు ఏర్పడేటువంటి సంకుచిత్వం, మరి దీని వలన పదవీకాంక్షలు, అధికార వ్యామోహాలు పుడుతూ ఉంటాయి. ఇక్కడ కాలనేమి అంటే కాలాన్ని అనుసరించి ఆ కాలాన్ని బట్టి మరి అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి మనస్సులో ఏం ఏర్పడుతుంది అంటే ఆ మనస్సే అటువంటిది. కొంత ఇంకా ముడుచుకుపోతుందన్నమాట. సంకుచితత్వం అంటే విశాలత్వం ఉన్న కొద్దీ మరి ప్రేమ, మరి మంచి భావాలు వస్తాయి. ముడుచుకున్న కొద్దీ సంకుచితత్వం అంటారు. అదే స్వార్థం. స్వార్థం ఇప్పుడు నాది నాది అన్నప్పుడు పరమ స్వార్థం అంటారు, మనది అన్నప్పుడు స్వార్థం అంటారు. అట్లా అంటే ముడుచుకున్న కొద్దీ ఆ సంకుచిత్వం పెరిగిన కొద్దీ స్వార్థం పెరుగుతుందన్నమాట. దీనివల్ల నాకు పదవీకాంక్ష కావాలనో, అధికారం కావాలనో వ్యామోహాల్లో పడిపోతాడు. ఈ లక్షణమే ద్వాపర యుగంలో కంసుడు అనేటువంటి రాక్షసుడుగా జీవుల్ని బాధిస్తుంటే శ్రీకృష్ణుడు అతన్ని సంహరించాడు. అట్లాగే కేసి అనే కంసుని సోదరుడు అనమాట, అతన్ని కూడా శ్రీకృష్ణుడే సంహరించాడు. అంటే ఇక్కడ కాలాన్ని అనుసరించి మనస్సులో ఏర్పడేటువంటి సంకుచితత్వమే అక్కడ కంసుడు అనే రాక్షసుడిగా చెప్పాడు. ఆ కంసుడు అధికారం కావాలనే కదా మరి తను స్వార్థంతో తాను మరణిస్తాడు అని చెప్పబట్టి నేను మరణించకూడదు అనే ఉద్దేశంతో చెల్లి అని కూడా చూడకుండా మరి చెల్లిని చంపుదామని, మేనల్లులను చంపుదామని, బావగారిని చంపుదామని చూశాడు. తనకు అధికారం కావాలి, తాను బాగుండాలి. మరి తనను చంపేటువంటి వాడు పుడతాడు అన్నారు కనుక ఆ పుట్టించే వాళ్ళనే చంపేస్తే ఇంకా నాకు చావు అనేది ఉండదు అనుకున్నాడు. అంతటి సంకుచితత్వం స్వార్థం అన్నమాట, అధికార వ్యామోహం. ఈ లక్షణమే కంసుల్లో విపరీతంగా ఉంది ద్వాపర యుగంలో. అందుకని ఆ కృష్ణుడు ఆ స్వార్థాన్ని దాన్ని సంహరించినట్లన్నమాట. అట్లా మరి కాలనేమి నిహాని అందుకే ఆయన్ని అన్నారు. మరి కాలనేమి అనేటువంటి రాక్షసుని సంహరించాడు గనక స్వామికి కాలనేమి నిహ అనే పేరు వచ్చిందని మనకి ఇంతకుముందు చెప్పారు శంకరాచార్యులు వారు. ఈ కాలనేమి అనే అర్థం రాక్షసుడు అనేది బాహ్యంగా రాక్షసుని చంపాడు. ఇక్కడ అంతరంగా సంకుచితత్వాన్ని, మరి స్వార్థాన్ని, అధికార వ్యామోహాన్ని, ఇదంతా కూడా కాలాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ దుర్లక్షణాలే కాలనేమిగా చెప్పాడు. వాటిని సంహరించేటువంటి స్వామి గనక కాలనేమినిహ అన్నారు. మరి అనేక క్షేత్రాల్లో స్వామి ఉండి కలికల్మషాన్ని తొలగిస్తూ ఉన్నాడు. మరి అనేక క్షేత్రాల్లో అనేక విశేషమైనటువంటి రూపాల్లో, విశేషమైన పద్ధతుల్లో మరి భక్తులకు దర్శనమిచ్చి స్వప్నంలో ఆయన వెలిసిన చోటును చెప్పి ఆ గుడులు కట్టించుకొని మరి ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చి ఆయన్ని ప్రార్థిస్తుంటే ఎంతోమందిని ఉద్ధరిస్తున్నాడు కనుక ఆ స్వామిని మరి వాళ్ళల్లో ఉన్నటువంటి అట్లా ముందు కోరికల కోసం వచ్చిన ఆ తర్వాత అజ్ఞానం అనే దాన్ని ఆయన తప్పకుండా నశింపచేస్తాడు. ఆ కలి కల్మషాన్ని
తొలగిస్తూ ఉంటాడు. కలి యొక్క ధర్మం ఏమిటి అంటే ఇద్దరు బాగుంటే చూడలేడు, వాళ్ళని చెడగొట్టాలని చూస్తాడు. మరి ఒక్కడైనా మనసు బాగుంటే మంచిగా ప్రవర్తిస్తుంటే వాడిలో దుర్లక్షణాలని మరి ఆ మనస్సుని చెడగొట్టి దుర్లక్షణాలను కూడా ప్రవేశింపజేసేటువంటి స్వభావం కలి యొక్క ప్రభావం కలి వల్ల జరుగుతుంది. అటువంటి కలి మనుషుల్లో కల్మషాన్ని నింపుతాడు గనక అటువంటి కలి కల్మషాన్ని తొలగించేటువంటి స్వామి గనక ఆయన్ని కాలనేమినిహ అన్నారు. మరి కాలచక్రం యొక్క అవిద్య అనేటువంటి బండి కంటిని ఆశ్రయించి దాని గమనాన్ని నిరోధించే స్వామిని కాలనేమినిహ అన్నారు పరాశర భట్టరు. అంటే అవిద్య అనే బండి కంటిని ఆశ్రయించి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ కాలచక్రం యొక్క అవిద్య అనేటువంటి బండి కంటిని ఆశ్రయించి తిరుగుతుంటే ఆ దాని గమనాన్ని నిరోధించి చక్కని మార్గంలో మళ్ళీ జ్ఞాన మార్గంలో నడిపించే స్వామి గనక ఆయన్ని కాలనేమినిహ అన్నారని పరాశర భట్టరు అన్నారు. మరి సత్యసంధుల వారు శంకరుల వారు చెప్పిన అర్థాన్నే చెప్తూ యాజ్ఞకులు ఓం కాలనేమి నిఘ్నే నమః అని స్వామిని స్తుతిస్తున్నారు అని చెప్పారు. అంటే ఇక్కడ కాలనేమి అంటే అజ్ఞానం అని చెప్పారు, సంకుచితత్వం అన్నారు, మరి వ్యామోహం, వీటన్నిటినీ కూడా బాహ్యమైన రాక్షసుల్ని చంపినట్టు మనకు కనపడినా లోపలికెళ్ళి మనం అంతర్ముఖమైతే మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలను అన్నిటినీ కూడా నశింపజేసే స్వామి కనుక ఆయన్ని కాలనేమినిహ అన్నారని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా బాహ్యమైనటువంటి రాక్షసుల్ని చంపేశాడు అని అనుకుని వదిలేయటం కాదు. అందుకని ఆయనకి ఆ పేరు వచ్చింది అంటే అది అంతవరకే ఉండిపోతుంది. అది మన వైపు తిప్పుకునే అంతర్ముఖమయ్యి ఆ రాక్షసుడు మనలో ఎలా ఉన్నాడు, ఆ రాక్షసుణ్ణి ఎలా సంహరించాలి, ఎవరు సంహరించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే ఆ రాక్షసుడు సంహరింపబడతాడు అనేటువంటి విచారణ చెయ్యాలి. ఆ లోపల అంతర్ముఖమైనప్పుడే, మనలో అంతర్మథనం జరిగినప్పుడే మనని మనం మరి విచారణ చేసుకోవడం. ఒకళ్ళని విచారణ చేయటం అనేది చెయ్యకూడదు. ఒకళ్ళ తప్పుల్ని ఎంచి చూపడం గొప్ప కాదు. మన తప్పుల్ని మనం ఎంచుకోవాలి. మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలు ఏమిటి, వాటిని తప్పించాలి, ఆ దుర్లక్షణాల నుండి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన రావాలి. మనల్ని మనం విచారణ చేసుకుని ఆ దుర్లక్షణాలను మరి పోగొట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేక ఆ పరమాత్మని ఆశ్రయించి కాలనేమి నిహ అనేటువంటి నీ నామాన్ని, నా యొక్క దుర్లక్షణాలను పోగొట్టి నీ నామాన్ని సార్థకం చేసుకో స్వామి అని వేడుకోవాలి. అటువంటి కాలనేమి నిహ అయినటువంటి స్వామిని మనలో ఉన్నటువంటి మరి దుర్భావములు, దుర్లక్షణములు మనకే తెలియకుండా ఉంటవి. ఆ ఉన్న వాటిని స్వామికి తెలుసు గనక వాటిని తొలగించి మనస్సుని శుద్ధి చేసి జ్ఞానముతో నింపి ఆ జ్ఞాన మార్గంలో నడిపి తన దరికి చేర్చుకోమని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం